నా పాటికి నేను సరదాగా తిరుగుతూ ఉంటే మా టీంలో ఒకడు ఇట్లీస్ తీశాడు. వాడేమో నా పక్కనే ఉన్నాడు. అలా అని ఇట్లీస్ తీసాడు. ఈడు మా వాడేమైనా వచ్చాడా, వాడు అక్కడే దిగిన కాడే తిరుగుతూ ఉన్నాడు ఇందాకటి నుంచి. సరేలే కనపడిందిగా ఎనిమి అని కొడదామని వెళ్తే అదేమో డ్యామేజ్ అవుతుంది. సరేలే పదన్న మనమే ముందరికి వెళ్దాం. అమ్మ ఇదేంది జిప్లైన్ ఎక్కింది, జిప్లైన్ ఎక్కి పారిపోతుంది. అయిపోయింది, దీని బతికి అయిపోయింది. అయిపోయిందిలే. సరేలే వైపోట్ అయిపోయింది కానీ కింద కోటాకి వెళ్దాం అనుకుంటే ఈసారి ఇట్లీస్ట్ నా మీద పడింది. పోనీ ఇట్లీస్ట్ వాడు ఏమన్నా దూరంగా ఉన్నాడా, పక్కనే పైన కొండ మీదే ఉన్నాడు. మొత్తానికైతే ఇట్లీస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చేసాం. ఈడెవడో ఆత్రం అప్పుడే కొడుతున్నాడు. రా మిఠాయి ఇస్తారా నీకు? వెనక్కి వెళ్ళిపోయాడు. అమ్మ ఈడేం సడన్గా ఇంట్లోకి వచ్చాడు. రా బయటకు రా, కిటికీ నుంచి దూకు. బొత్తి అయిపోయింది రా, అయిపోయింది. ఇట్లీస్ట్ ఇంకా అవ్వలేదు, పైన అవడం మీద పడింది. ఈ పాపను మటుకి నేనే కొట్టాలి. మిస్ అయిపోయింది, వేరే వాళ్ళు లాగేసాడు కిల్లు. ఈ అమ్మ ఇంకా ఎంతమంది ఉన్నారా? ఇట్లీస్ట్ మళ్ళీ వేరే వాడి మీద పడింది పొయ్యి. నాకు తెలిసి వాడే లాస్ట్ వాడే ఉంటాడు, వాడిని మటుకి నేనే కొట్టాలి. నీ అమ్మ దరిద్రం, వాడిని ఎవడో కొట్టేశాడు మళ్ళా. పర్లేదు, వాడిని కొట్టినాడు మాత్రం అసలు వదలను. మొత్తానికి వచ్చేసాం. అడుగు అక్కడ ఫైట్ జరుగుతుంది. ఆ రాయి మీదకి ఎక్కుతున్నాడు. మొత్తానికి నాకైపోయాడు. ఫుల్ కిల్ చేసేద్దాం. ఒరే పక్క నుంచి వాడు కొడుతున్నాడు. ఈడు టుంగ్ సారు కూడా ఉన్నాడు పక్కన. వీడికి మిఠాయి ఇద్దాం పక్కకెళ్ళి. సరిపోయింది. మనం మిఠాయి ఇద్దాం అనుకుంటే వాడు మనకి మడత కాజా ఇచ్చాడు. మొత్తానికి మన టీమేట్స్ అయితే స్పాట్లో రివైవ్ కొట్టేశారు. ఇక్కడే పీక్లో దిగేద్దాం. దిగిన కాలని ఎనిమిది కానీ కనపడ్డాడు. ఇది జలక్కిద్దాం. మిస్ అయిపోయాడు. అయిపోయింది, నా బతుకు అయిపోయింది. ఇంకొస్తారు ఇద్దరు మీదకి. వెళ్ళేది ఇంకా అక్కడి నుంచి కదలట్లేదు. ఏం చేద్దాం? వీడి బ్యాగ్లో ఉన్న వస్తువులని నా మీద వేసి రాస్తున్నాడు. పరిగెత్తడమే, కిందకి పరిగెత్తడమే. అయిపోయింది. ఇంకా గివ్ అప్ ఇవ్వడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. గివ్ అప్ ఇచ్చేద్దాం.